నాయకత్వంతో దెబ్బ తగిలితే జిల్లాకే పరిమితం కావాలి, లేదు రాష్ట్రానికి పడడం. అక్కడ ఉన్న ఎర్రజెండా రాజ్యం కొంత పడిపోవటం, అక్కడ పెట్టుబడిదారు వ్యవస్థలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం రావటం, అట్లా అక్కడక్కడ దెబ్బలు తగలటం, ఇవన్నీ కూడా మనకు పరిణామాలు కొంత నష్టం జరిగింది. దాని ఫలితాల బట్టి కూడా మనకు ఇబ్బంది జరిగింది. అందుకే ఏమంటారంటే రైతు ఉంటాడు, మన ఊళ్ళల్లో చూస్తుంటాం, ఒకసారి మంచి రైతు మంచి విత్తనాలు తీసుకోండి, మంచి విత్తనాలు మంచి దుక్కి బాగా దున్నిండు, కానీ విత్తనాలు వేయగానే అవి మీద విత్తనాలు చేసినా మళ్ళీ వర్షం నెల రోజులు పడలేదనుకో విత్తనం చచ్చిపోతుంది. రైతే ఉంది, రైతు బాగానే దున్నిండు. భారతదేశంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది. అలాగే రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉన్నది. బీజేపీ ప్రభుత్వం గత ఎన్నికల సందర్భంగా తన బలాన్ని కోల్పోయి ఇతర పార్టీల మీద ఆధారపడి ఆ ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నది. అయినప్పటికీ కూడా ఆత్మవిమర్శ చేసుకోకుండా తన పాత పద్ధతులనే కొనసాగిస్తున్న పరిస్థితి దేశంలో ఉన్నది. బీజేపీ ముఖ్యంగా భారతదేశంలో మతోన్మాదాన్ని ప్రేరేపిస్తూ మరోవైపున కార్పొరేట్లకు దేశ సంపద మొత్తం కూడా అట్టబెట్టే పరిస్థితి కనపడతా ఉన్నది. అందువల్ల దేశంలో వైపున నిరుద్యోగం బాగా తాండవిస్తున్న పరిస్థితి ఉంది, పేదరికం మరింత పేదరికంగా పెరుగుతున్న పరిస్థితి ఉన్నది. అదే సమయంలో కార్పొరేట్లు మాత్రం అదానీ అంబానీలు మాత్రం లక్షల కోట్లకు ఎదుగుతున్న పరిస్థితి ఇలా దేశంలో చూస్తూ ఉంది. దేశంలో ఇలా అమెరికా భారతదేశం మీద ఇస్తున్నటువంటి పన్నులకు వ్యతిరేకించకుండా ఎలాంటి నిరసన తెలియజేయకుండా ఇలా భారతదేశంలో మోడీ చూస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. అందువల్ల మోడీ ప్రభుత్వం మొత్తం కూడా కార్పొరేట్లకు అనుకూలమైన పరిస్థితి కొనసాగిస్తూ మరోవైపున మతోన్మాదాన్ని దేశంలో రెచ్చగొడుతున్న పరిస్థితి. స్వతంత్ర ఉద్యమం సందర్భంగా బీజేపీకి కానీ ఆర్ఎస్ఎస్కి కానీ ఎలాంటి పాత్ర లేనటువంటి బీజేపీ పార్టీ ఇలా దేశంలో స్వతంత్ర ఉద్యమంలో అనేక మతాల వాళ్ళు, అనేక కులాల వాళ్ళు, అనేక మంది ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వాతంత్రం తీసుకొస్తే ఇలా దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టి భారతదేశ రాజ్యాంగాన్ని, అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని, అనేక అంశాలను దృష్టిలో పెట్టుకుని రాసిన రాజ్యాంగాన్ని ఇలా తీసేయటం కోసం తూట్లు పొడిచే పరిస్థితి ఇలా దేశంలో చూస్తాము. అందువల్ల బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయాలి. బీజేపీ కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా, మతోన్మాదానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు సమీకృతమై పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఇలా దేశంలో ఉన్నది. అదే సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చింది, అనేక వాగ్దానాలు చేసింది. చేసిన వాగ్దానాలన్నీ కూడా అమలు చేయడంలో సంవత్సరన్నర అయినప్పటికీ కూడా ఇప్పటికీ చిత్తశుద్ధితో అమలు చేయని పరిస్థితి ఉన్నది. మహిళలకు బస్సు ప్రయాణం తప్ప మిగతా ఏ అంశంలో కూడా, రైతు బంధు విషయంలో కానీ, మహిళలకి ఇస్తానని చెప్పిన పెన్షన్ విషయంలో కానీ, అనేక అంశాలు కూడా, మిగతా అన్ని అంశాలు కూడా, ఇళ్ల స్థలాల విషయంలో కూడా ఇప్పటికీ వాస్తవ రూపం దాల్చుకోనటువంటి పరిస్థితి ఉన్నది. ప్రజల్లో చిన్న చిన్న నిరసన వ్యక్తమవుతున్న పరిస్థితి కూడా ఇలా రాష్ట్రంలో చూస్తుంది. అందువల్ల రాష్ట్రంలో ఏదైతే టీఆర్ఎస్ చేయని వాగ్దానాలు చేసి అవి అమలు చేయని దానికి నిరసనగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ కూడా తను ఇచ్చిన వాగ్దానం అమలు చేయకపోతే కాంగ్రెస్ కూడా భవిష్యత్తులో ఆ పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఎగనైనా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా అమలు చేయడం కోసం కృషి చేయాలి తప్ప ఏ సాకులు చెప్పినా కూడా ప్రజలు స్వీకరించరు. ప్రజలు సరైన సమయంలో సరైన గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అందువల్ల ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాన్ని అన్నీ అమలు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుంది. ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తానికి సిద్ధంగా ఉన్నాం. ఇండ్లు కానీ, ఇళ్ల స్థలాల విషయంలో కానీ, పెన్షన్ల విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ, రైతు బంధు విషయంలో కానీ, గిట్టుబాటు ధర విషయంలో కానీ, అన్ని అంశాల విషయంలో ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తానికి సిపిఎం పార్టీ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాము.